200 సార్లు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి తీర్తలేడు. మంత్రిగా చేసినోడికే దిక్కు లేకపోతే ఎట్లా? మాదిగలను చట్టసభలకు రాకుండా అడ్డుకుంటున్నారు. 100 కార్పొరేషన్లు ఉంటే మాకు ఇచ్చింది ఒక్కట. మాదిగల సన్మాన సభకు నన్ను ఎందుకు పిలవలే? మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహుడు అయితే ఆయన ఏం చేశాడో తెలుసట, 200 సార్లు ఆయన ఫోన్ చేశాడట. 200 సార్లు ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. దేనికోసం? ఆ యొక్క మాదిగల ఎన్నో 100 కార్పొరేషన్లు ఉంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని ఆయన అడుగుతా ఉన్నాడు. మాదిగల ఆ యొక్క సభకు నన్ను ఎందుకు పిలవలేదు అనుకుంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆయన తన భావోద్వేగాన్ని బయటపెట్టడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఓన్లీ తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకుంటూ పోతున్నాడు తప్ప, అక్కడ నరేంద్ర మోడీ ఏమో నేను హిందూ దేశాన్ని తయారు చేస్తున్నా ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి గారేమో నేను రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నా అని ఆయన అంటున్నా ఉన్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టుగా అక్కడ మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుకుంటూ తన బాధని బయట పెట్టడం కూడా జరిగింది. అయితే ముచ్చడేది మిత్రులారా అంటే, మంత్రిగా చేసినోడిగా దిక్కు లేదు, మరి మాదిగల చట్టసభలకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక లెక్కని చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మాదిగలకు అని ఎవరు తప్పుగా అనుకోవద్దు, మాదిగలకు చట్టసభలకు రాకుండా అడ్డుకుంటున్న విషయాలు మనం అందరం చూస్తాం. 100 కార్పొరేషన్లు ఉంటే మాకు ఇచ్చింది ఒక్కట. ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, 100 కార్పొరేషన్లు ఉన్నాయి. మాకు ఒక్కటి చూడింది. మా యొక్క వ్యవస్థ ఎంత పెద్దది, ఈ రోజు మీరు ఇస్తున్నది ఎంతది అనుకుంటూ ఈ రోజు నరసింహును కూడా తిరుగుబాటు చేయడం కూడా జరిగింది. అయితే మాదిగల సన్మాన సభకు నన్ను ఎందుకు విలువలే? ఆయన మాజీ మంత్రి అయినప్పటికీ మాజీ మంత్రిగా దిక్కు లేదంటే మరి లేని మధ్యవర్తుల పరిస్థితి లేనిది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ విషయం ఏంది అనుకుంటూ ఆయన బాధపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చుకుంటాడు. ఇటువంటి 100 కార్పొరేషన్లు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు తప్ప ఇటువంటి పర్సన్స్ కు ఆయన ఎక్కడ కూడా మేలు చేసినట్టుగా మనకు కనబడదు, వినబడదు, రాదు కూడా. అట్లా అయిపోతుంది రేవంత్ రెడ్డి తోటి పరిస్థితి. ఘోరమైన పరిస్థితి అన్నట్టు.